ఎవ్రీవన్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా నా సబ్స్క్రైబర్స్ చాలా మంది స్టార్టింగ్ నాకు 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి అయితే ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, అక్క ఒక చిన్న వీడియో మీరుండే ఇల్లుని హోమ్ టూర్ ఒకసారి ఒక వీడియో తీసి పెట్టరా అనేసి చాలా మంది అడుగుతున్నారు. స్పెషల్గా అసలు ఎంతమంది అంటే అంతమంది అడిగారు. వాళ్ళ కోసం అయితే నేను వాళ్ళకి మాట ఇచ్చాను, మన 5K దగ్గరలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నా హోమ్ టూర్ వీడియో అయితే తీస్తారని మాట ఇచ్చాను. ఇంకా వాళ్ళ కోసం అయితే ఈరోజు వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే ఇది మాత్రం మా ఓన్ హౌస్ కాదండి, ఇది రెంటెడ్ హౌస్. ఓన్ హౌస్ వచ్చేసి మేము ఉన్న ప్లేస్ నుంచి మాకు 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. కాకపోతే అది ఊరు కదా, పల్లెటూరు కదా, నాకు బిజినెస్ పాయింట్ కాదు, అలాగే మా హస్బెండ్ బిజినెస్ నడవదు. ఇంకోటి ఏంటంటే నా పిల్లలకి స్కూల్కి ఇబ్బంది అవుతుంది అనేసి మేము కొంచెం మా ఊరికి కొంచెం డిస్టెన్స్ తోటి కొంచెం టౌన్ లో అయితే రూమ్ తీసుకొని ఉంటున్నాము. ఇక్కడ నాకేంటంటే పార్లర్ ఉంది కదా, మీకు చాలా మంది తెలుసు కదా, పార్లర్ అయితే ఊర్లో నడవదు కదా అనేసి ఇంకా నా పార్లర్ కి, నా పిల్లలకు స్టడీకి ఇబ్బంది లేకుండా, నా హస్బెండ్ బిజినెస్ కి ఇబ్బంది లేకుండా ఇక్కడ షిఫ్ట్ అవ్వడం జరిగింది. ఇదైతే రెంటెడ్ హౌస్. ఇక్కడ ఏంటంటే చాలా కాస్ట్ అండి, మేమున్న ఏరియాలో రెంటెడ్ హౌస్ అనేది రెంట్ చాలా ఓవర్ గా ఉంటుంది. అందువల్ల మాకు అడ్జస్ట్ అయ్యే దాంట్లో మేము కట్టగలిగినంత మా స్తోమతలో తీసుకున్నాము. అది కూడా 2 రూమ్స్ కే 5000. ఇంకా సింగిల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ తీసుకొని కట్టి అంత రిస్క్ తీసుకొని అంత అవసరం లేదు కదా, మేము ఉండంతలో తీసుకోవాలనేసి చిన్న 2 రూమ్స్ మాత్రమే తీసుకున్నాము. దీనికే 5000 పే చేయాలి, 2000 పవర్ బిల్ వస్తుంది. అందువల్ల అనేసి ఇంకా 2 రూమ్స్ లోనే అన్ని అడ్జస్ట్ చేసుకుంటాను నేను. ఇంకా 4 మెంబర్సే కదా, నేను నా హస్బెండ్, నా 2 పిల్లలే కదా, ఎవరైనా రిలేషన్స్ వచ్చినా జస్ట్ 1 డే ఉంటారు, వెళ్ళిపోతారు. అందువల్ల 2 రూమ్స్ లోనే అడ్జస్ట్ అవుతున్నాను. బట్ ఇదైతే రెంటెడ్ హౌస్ అండి. ఏమైనా నెగిటివ్ గా ఉంటే మాత్రం నెగిటివ్ గా తీసుకోవద్దు. ఎందుకంటే మేము ఇక్కడ మాకు ఏ ఐటమ్స్ అయితే అవసరం పడతాయో కేవలం అంతవరకు మాత్రమే ఉంచేసుకొని మాకు అవసరం లేని ఐటమ్స్ అన్ని మా అత్తయ్య వాళ్ళ ఊర్లో మా ఓన్ హౌస్ లో అయితే పెట్టేసాము. కేవలం ఇక్కడ మేము యూజ్ చేసే ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. అదొక రీజన్ అండి, ఇన్ని రోజు నేను హోమ్ ట్యూర్ చేయకపోవడానికి కారణం కూడా అదే. ఇంకా చూసే వాళ్ళు ఏంటంటే ఇంత చిన్న రూమ్స్ లో ఎలా అడ్జస్ట్ అవుతున్నారు, ఏంటి ఇవేనా ఐటమ్స్ అనేసి అంటారేమో, నెగిటివ్ ఎక్కడ తీస్తారో అనేసి ఇన్ని రోజులు ఈ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. కాకపోతే చాలా మంది అడుగుతున్నారు, అక్క పర్లేదు అక్క చూపించండి, హోమ్ ట్యూర్ చేయించండి అనేసి చాలా మంది అడుగుతున్నారు కదా. ఇంకా మీకోసం అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఇది నా ఎంట్రన్స్, నా పార్లర్ ఎంట్రన్స్. ఇదిగోండి, మీకు రెగ్యులర్గా ఎప్పుడు ఈ ఏరియా చూపించలేదు వీడియోస్లలో. అది ఎంట్రన్స్. ఇది వచ్చేసి ఇందాక చూపించాను కదా, అది ఫ్రంట్, ఇది బ్యాక్ సైడ్. చాలా కష్టంగా ఉంటున్నావు ఈ 2 రూమ్స్లో, బట్ తప్పట్లేదు, ఇంకా రెంటెడ్ హౌస్ కదా. ఇదిగోండి అది ఎంట్రన్స్. ఇటు ఎక్స్ట్రా డోర్ ఉంటుంది, ఇది కూడా చూపించేస్తాను. ఇదిగోండి, ఇది జస్ట్ వాస్తు కోసం అనేసి ఇది ఎక్స్ట్రా డోరు. ఎంట్రన్స్ నుంచి జస్ట్ ఇదిగోండి, ఇది నాకు ప్లేస్ లేక ఇంకా ముందు రూమ్, వెనక రూమ్లో బీర్వాన్ కూడా ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకున్నాము మేము. ఇది బీర్వా అండి, కనిపించకూడదు కదా, నాకు కస్టమర్స్ వస్తే ఇబ్బంది అవుతుంది అనేసి ఇలా కర్టన్ పెట్టేసి కర్టన్తో అయితే అడ్జస్ట్ చేసేసుకున్నాను. ఇది డ్రెస్సింగ్ టేబుల్, బీర్వాకి అటాచ్డ్. ఇది వచ్చేసి నా పార్లర్ ఏరియా, ఇంకా మీ అందరికి తెలిసిందే. ఇది నా పార్లర్లో అయిపోయిన థ్రెడ్స్ ఉంటాయి కదా, జస్ట్ వాటిని వేస్ట్గా పడేయడం ఎందుకు అనేసి ఇలా డిజైన్ చేసుకున్నాను డెకరేషన్ కోసం. ఇవి ఇంకా చాలా ఉండే, మా బిట్టు మొత్తం పాడేసాడు, ఇంకా చాలా ఉండే. ఇది నా పార్లర్ ఏరియా అండి.
ఇది ముందు రూము. ఇది వచ్చేసి ఫేషియల్ బెడ్. ఇంకా నాకు వెనక రూమ్లో ప్లేస్ లేకపోవడంతో ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే అరేంజ్ చేసేసుకున్నాను ఫ్రంట్ రూమ్లోనే. ఇంకా టోటల్ ముందు రూమ్ ఇదేనండి. చాలా చిన్నగా ఉంటుంది, బట్ అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఉన్న 2 రూమ్స్లలో ఫ్రంట్ రూమ్ ఇది. ఇంక ఇందులోనే పార్లరు. ఇంకా మాకు ఇదే హాల్ అనుకోవాలి, ఇంకా ఇదే పార్లర్ అనుకోవాలి, ఇదే మాకు రెస్టింగ్ హాల్ అనుకోవాలి. ఇది ఫ్రంట్ రూము. ఇది రెగ్యులర్గా మీరు అందరు చూస్తూనే ఉంటారు అనుకుంటా, నా లైవ్లో అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. జస్ట్ నాకు ప్లేస్ లేకపోవడంతో ఇంకా ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాను. ఇదిగోండి నా పెద్ద పూజ మందిరం అండి. ఇవి జస్ట్ నాకు పిచ్చి ఉంటుంది లేండి, రూమ్ మొత్తం ఇంకా ఫొటోస్ తోటి అరేంజ్ చేసుకుంటాను. బట్ అందరూ వచ్చి అక్క ఇది ఫోటో స్టూడియోనా లేకపోతే పార్లరా అని అడుగుతున్నారు. అందువల్ల ఇంకా చాలా వరకు అన్నీ తీసేసాను, దాదాపు ఫొటోస్ అన్నీ తీసేసాను. ఇంకా బొమ్మలు చూస్తున్నారు కదా, ఇవన్నీ టెడ్డీ బేర్స్ కానీ ఈ బొమ్మలు మొత్తం నాకు మా డాడీ తీసుకొచ్చిన బొమ్మలు అండి ఇవన్నీ. మా డాడీ ఎప్పుడు వచ్చినా ఇలా బొమ్మలు కొని తీసుకొచ్చేవాడు. ఇంకా బొమ్మలు అవన్నీ. ఓకే, ఈ రూమ్ వచ్చేసి ముందు రూము. ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా, ఇది వచ్చేసి వెనక రూమ్. నేను చెప్పాను కదా 2 రూమ్స్ అని. ఫస్ట్ చూపించింది వచ్చేసి ఇంతసేపు మీరు చూసింది ఈ రూమ్ అండి. ఈ రూమ్ ఎంతసేపు మీరు చూసింది. ఇది సెకండ్ రూమ్. కొంచెం క్లమ్జీగా ఉంది, నెగిటివ్గా తీసుకోవద్దు. ఇది మా హాల్ అనుకోండి. ఇంకా ఈ రూమ్లోనే ఇక్కడే టీవీ, హోమ్ థియేటరు, ఇంకా కొన్ని థింగ్స్ ఇక్కడే పెట్టేసుకుంటాము. జస్ట్ నాకు సిస్టమ్ ఉండే, సిస్టమ్ టేబుల్ మీద యూజ్ చేసుకుంటున్నాము ప్రజెంట్గా. ఎందుకంటే ఆల్ ఐటమ్స్ ఇక్కడ ఏమీ ఉంచాం, జస్ట్ మాకు ఎక్కడ ఏమేమి యూజ్ అవుతాయో అంతవరకు మాత్రమే ఇక్కడ ఉంచేసాము. మిగతావన్నీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో. ఇది వచ్చేసి సెకండ్ రూమ్. లోనే ఇదిగోండి మా బట్టలు, మా బెడ్. అందుకనే ఈ రీజన్ తోటే నేను హోమ్ టూర్ తీయకపోవడానికి రీజన్ ఇదే. కాకపోతే ఇంకా నిన్న వల్ల కావట్లేదు, మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోతున్నా. అందుకనే ఇంకా ఈరోజు ఫిక్స్ అయిపోయినా తీయాలి అనేసి. ఇదిగోండి నా కిచెన్. నేనున్నది ఫస్ట్ రూమ్, ఫస్ట్ చూపించింది. ఇది సెకండ్ రూమ్. ఇదిగోండి ఇక్కడే బెడ్, ఇక్కడే టీవీ, ఇక్కడే బట్టలు. ఇది నా స్పెషల్ కిచెన్. ఇదిగోండి ఎక్కువ ఐటమ్స్ ఉంచను, కేవలం మాకు ఏవైతే యూజ్ అవుతాయో ఆ ఐటమ్స్ మాత్రమే ఉంచుకొని మిగతావన్నీ అత్తయ్య వాళ్ళ దగ్గర పెట్టేస్తాను. ఎందుకు రెంటెడ్ హౌస్లో ఇంత ఇరుక్కుంటుంది కదా, ఈ ప్లేస్లో ఎందుకులే అనేసి నేను ఎక్కువ ఐటమ్స్ అయితే ఉంచాను. ఇంక ఇది మీరు రెగ్యులర్గా నేను లైవ్ పెట్టినప్పుడు చూస్తూ ఉంటారు కదా. కిచెన్లో ఏసీ ఉండకూడదు అనేసి చాలామంది అంటారు. బట్ తప్పట్లేదండి, 2 రూమ్స్లో అన్నీ అడ్జస్ట్ చేసుకోవడం ఇబ్బంది అవుతుంది కదా. అందువల్ల నేను నైట్ టైం ఏసీ ఆన్ చేసినప్పుడు కర్టన్స్ యూజ్ చేస్తాను. ఇంకా బెడ్షీట్స్ ఉంటాయి కదా, బెడ్షీట్స్ అయితే ఇంకా మొత్తం వేసేసి క్లోజ్ చేస్తాను. ఇంతే అండి, ఈ 2 రూమ్సే. ఇంకా డౌట్ రావచ్చు వెనకాల ఏముంది అనేసి. జస్ట్ ఇది వాష్ ఏరియానే, ఇక్కడ మాకు ఏమి ఉండదు, జస్ట్ క్లోజ్ చేసేసారు. ఇంకా అదిగోండి ఓపెన్ ఉండదు. వాష్రూమ్, వాష్ ఏరియా మొత్తం ఓవరాల్గా మేము ఉండే మా 2 రూమ్స్ అయితే ఇవేనండి. జస్ట్ ఉన్నంతలో అయితే ఇంక ఇట్లా అడ్జస్ట్ అయిపోతున్నాము. ఎందుకులే రెంటెడ్ హౌస్ పెద్దగా తీసుకొని మళ్ళీ రెంట్ కట్టలేక ఇబ్బంది పడడం అవసరం లేదు కదా అనేసి ఇంకా ఉన్నంతలోనే ఇలా అడ్జస్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ రూమ్, సెకండ్ రూమ్, ఇది టోటల్గా ఓవరాల్గా మేము ఉండే రూమ్ అయితే ఇది. జస్ట్ ఇలా కర్టన్స్తో అరేంజ్ చేసుకున్నాను. దీంట్లోనే 3 రూమ్స్ చేసేసుకున్నాను. ఇదిగోండి కర్టన్ వేసేస్తాను ఎవరైనా వచ్చినప్పుడు. అక్కడ కర్టన్ వేసేస్తే కస్టమర్స్ వచ్చినప్పుడు ఈ కర్టన్ యూజ్ చేస్తాను. ఇంకా పిల్లలు కానీ మా హస్బెండ్ కానీ లోపల ఉండిపోతారు.
ఇంకా నా పార్లర్కి కూడా ఇక్కడ కర్టన్స్ అరేంజ్ చేసేసుకున్నాను. ఇవేంటంటే ఎవరైనా జెంట్స్ వచ్చినా కానీ జస్ట్ ఇక్కడ ఇలా కూర్చుంటారు, అటు సెకండ్ రూమ్ లాగా యూజ్ అవుతుంది అనేసి మధ్యలో అయితే కర్టన్స్ యూజ్ చేశాను. ఇదేనండి ఇంకా ఓవరాల్గా చూసేసారు కదా. ఇది ఓవరాల్ వీడియో. ఇంకా మీకైతే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నా హోమ్ టూర్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా అత్తయ్య వాళ్ళ దగ్గర మా ఓన్ హౌస్ ఉందని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. ఇది వచ్చేసి నార్మల్గా మేము ఉండే 2 రూమ్స్ అయితే ఇవేనండి. మాకు ఇక్కడ వెహికల్ సౌండ్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా రోడ్ పక్కనే కదా, అందువల్ల వెహికల్ సౌండ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. ఇంకా నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారనేసి ఇంకా నేనుండే హౌస్ వీడియో అయితే తీసేసాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.